అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు దసరాకు ఐఆర్ ప్రకటన, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులపై సంచలనం. వీటి గురించి ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా దసరాకు ఐఆర్ రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. దసరాకు ఐఆర్ ఇవ్వాలి. సో సీఎంకు ఏపీజీఏ వినతిపత్రం అయితే అందించడం జరిగిందండి. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే కోరిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షత జరిగిందండి. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 2023 జూలై 1వ తేదీ నాటికి 12వ పీఆర్సీ కమిషన్ను కంటి తుడుపు చర్యగా ఏర్పాటు చేసిందన్నారు. కనీసం కమిషన్కు రూమ్ కూడా ఏర్పాటు చేయక కాలయాపన చేసిన నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేయడంతో పాటు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి నేతృత్వంలో 2025 ఉగాది నాటికి పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ నుంచి కోట్లను అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగిందండి. అయితే 15 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రాయితీలను కూడా కొత్త ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి సుగుణ, కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగసాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజ్కుమార్, ఎస్ లక్ష్మీపతి, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఉద్యోగుల బకాయిలను చెల్లించండి. గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీకాంతరాజు, ఆస్కర్ రావులు ప్రభుత్వాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘ కార్యాలయాన్ని వీరు సందర్శించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఇందుకు అవసరమైనటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు కోరారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు, డిఏ బకాయిలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి దసరా పండుగను పురస్కరించుకుని ఐఆర్ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు, ఇతర బకాయిలన్నీ చెల్లించాలి. సాధ్యమైనంత త్వరలోనే 2025 ఉగాది నాటికి నూతన పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.